హలో టెస్ట్ బడీస్, వెల్కమ్ టు చతురుచుల కిచెన్. నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ప్రతి గృహంలో మధురమైన ప్రసాదం తప్పనిసరి. అలాంటి పవిత్ర సందర్భానికి సరళమైన శ్రద్ధతో చేసిన ఈరోజు తీపి ప్రసాదం రవ్వ లడ్డు. అమ్మమ్మల కాలం నుంచి ఇంటింటా వండుతూ వస్తున్న ఈ రవ్వ లడ్డు రుచి ఎప్పటికీ మరువలేని ప్రసాదంగా నిలుస్తుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకున్నాను. అందులో 1.5 స్పూను నెయ్యి వేద్దాము. 20 వరకు జీడిపప్పులు వేసుకోండి. చిన్న మంట పైన మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులను తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నేను సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వని కప్పుంబావు వేస్తున్నాను. ఈ విధంగా రవ్వ పొడి ఆడిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. 350 గ్రాముల షుగరు వేసుకోండి. అలాగే యాలకుల పొడి 1 స్పూను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో కొబ్బరి పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి. ఈ విధంగా షుగర్ సిరప్ అంతా ఒక గ్లాస్కి మరగాలి. మరో నిమిషానికి ఈ విధంగా సన్నతీగ పాకం వస్తుంది. ఎక్కువ పాకం రానివ్వమాకండి. ఇప్పుడు ఈ పాకంలో ముందుగా వేయించి సిద్ధం చేసుకున్న బొంబే రవ్వను వేసి 30 సెకన్లు వేయించుకుందాం. అలాగే ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పులను కూడా యాడ్ చేసేద్దాము. మరో 1 నిమిషానికి ఈ విధంగా గట్టిగా అవుతుంది. తర్వాత మరో 2 నిమిషాలు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా గట్టిగా తయారైన పిండిని మనము ఉండలు చుట్టుకుందాము. పిండి కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టండి. అప్పుడు మంచి షేప్లో వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలని మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా దొర్లించి సిద్ధం చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైనటువంటి రవ్వ లడ్డు రెడీ అయినట్లే. శ్రద్ధతో తయారు చేసి భక్తితో అమ్మవారి సన్నిధిలో సమర్పించినప్పుడు ఈ తీపి కేవలం వంటకం కాదు, అది దైవంపై మన ప్రేమ, మన విశ్వాసానికి ప్రతీక అని తెలుస్తుంది.